రాష్ట్రంలో గత 10 రోజుల నుంచి కూడా వర్షాలు పడి వరదలు వచ్చి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉంటే, ఒక పక్కనేమో వర్షాలు వస్తే బాగుండు, వర్షాలు వస్తే కాలువల నుండి డ్యాముల నుండి చక్కగా పొలాలు పండుతాయి అనుకున్న టైంలో ఎక్కువ వర్షాలు వచ్చి బుడమేరుగా కానీ కృష్ణానది వర్షాలు వరదల వల్ల జనాలు నష్టపోయి బాధపడతా ఉంటే, ఓ పక్కనే కూడా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గత 10 రోజుల నుంచి కూడా వచ్చి కలెక్టరేట్లో ఆఫీస్గా పెట్టుకొని, వాళ్ళేం కొత్తగా లేదు, ముందు రాజమండ్రిలో తుఫాన్ వచ్చినా ఆయన అక్కడే ఉన్నారు, అంతకుముందు హుద్హుద్ వచ్చినా అక్కడే మన వైజాగ్లో ఉన్నారు. సో ఆయనకి ఏంటంటే పని ఉన్నప్పుడు ప్రజలకు దగ్గరలో ఉండాలని ఒక ఆలోచన. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ గారు కూడా అడిగిన దానికి వెంటనే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కానీ హెలికాప్టర్లు, ఫ్లైట్స్, మరి అక్కడ ఉన్న ఫుడ్ ప్యాకెట్స్ కానీ మెడిసిన్స్ కానీ అన్నీ పంపించడం జరిగింది. ఈ రోజున వైసీపీ ప్రభుత్వం ఎలా తయారైందంటే ఆఫీసర్లను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇది మామూలుగా అయితే పొలిటికల్గా మార్ఫింగ్ చేయటం, లేకపోతే దొంగ డైలాగులు మ్యాచింగ్ చేయటం చేస్తారు. ఇవాళ చివరికి ఎంత దిగజారుడుతాం అంటే కొంతమంది ఆఫీసర్లు, పర్టికులర్గా సిసోడియా గారు అంటాడు, వారు కేంద్ర టీం వస్తే ఆ కేంద్ర టీము ద్వారా తిరగటం, లేదా ఆయన కూడా ఇంటింటికి తిరగటం, ఇట్లా కొంతమంది ఆఫీసర్లు, ఆయన ఒక్కడే కాదు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు నేను చూసాను, ద్వారకా తిరుమలరావు గారు కానీ, లేదా అక్కడ సీఎం టీము అందరూ కూడా వానలో నుంచొని తడుచుకుంటా బట్టలన్నీ రోజుకు 2-3 సార్లు మార్చుకుంటా బురదలో తిరుగుతా వాళ్ళు చేస్తా ఉంటే వాళ్ళని డిమోరల్ చేయాలి. ఎందుకంటే 5 సంవత్సరాల ఆఫీసర్లు అందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్లు పని పాట లేకుండా కూర్చోబెట్టారు. ఎందుకంటే వాళ్ళకేమి డెవలప్మెంట్ లేదు, మళ్ళీ నేను బట్టలు నొక్కుతున్నాను అన్న తప్పితే ఏమి లేదు. సేవ్ ఎ లైఫ్. డౌన్లోడ్ యూబ్లడ్ యాప్. యూబ్లడ్ ఫర్ ద న్యూ బ్లడ్.